ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని నానుడి మన పెదవుల నుండి అంటున్న మాటే. అలాంటి ఆడవారి మనసు తెలుసుకోవడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే స్త్రీల ప్రవర్తన ఒక్కొక్కరితో ఒక్కోలాగా ఉంటుంది. అది పురుషులతో అయితే ఇంకా ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే వారికి నచ్చిన మగవాళ్ళ కోసం స్త్రీలు ఈ రకంగా కాస్త ప్రత్యేకంగా ప్రవర్తిస్తారు. అయితే మగాళ్ళ కోసం స్త్రీలు ప్రత్యేకంగా ఎలా ప్రవర్తిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, వీడియోని చూసే ముందు మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్త్రీలు ఎక్కువగా పై మెరుపులకు మెరిసిపోకుండా చాలా లోతు వరకు దేన్నైనా చూస్తుంటారు. అది మగవారి విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉంటారు. కేవలం శరీర సంబంధమే కాకుండా మానసిక సంబంధాన్ని కూడా కోరుకుంటారు. 1వది శారీరక సన్నిహిత్యం. ఇంకొందరు స్త్రీలైతే వారికి నచ్చిన పురుషులతో శారీరకంగా సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. వారిని తరచూ తాకడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, చాలా దగ్గర ఉండడం మొదలైనవి చేస్తూ ఉంటారు. 2వది తమను తాము వదులుకుంటారు. సాధారణంగా మహిళలు తమ బలాలు, బలహీనతలు వారు ఆకర్షితులయ్యే పురుషులకు మోమాటం లేకుండానే వెల్లడిస్తారు. అతను ఏమనుకుంటాడో అని చింతించకుండా వారి భయాలు, అభద్రత భావాలు, సందేహాలు అన్నిటినీ బహిరంగ వ్యక్తం చేస్తారు. ఇలా ఓపెన్గా ఉండడం వల్ల అమ్మాయికి మీ మీద చాలా నమ్మకం ఉందని చెప్పవచ్చు. 3వది సమయం గడపడానికి ఇష్టపడతారు. ఈ రకం స్త్రీలు వారికి బాగా నచ్చిన పురుషులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. వారితో డేటింగ్లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, ఏకాంతంగా గడపడం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ అతని పక్కనే ఉండాలని కోరుకుంటూ అతని చుట్టూ తిరుగుతూ ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అతని ఉనికిని ఆస్వాదించడం వంటి పనులు చేస్తూ ఉంటారు. 4వది సపోర్ట్గా ఉండడం. తనకిష్టమైన నచ్చిన వ్యక్తుల కోసం స్త్రీలు ఏదైనా చేస్తారు అనడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే అతన్ని అంతగా అభినందించడం, ప్రేమించడం లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి. తాను ఇష్టపడ్డ పురుషుడు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు వారి సమస్యల్లో పాలు పంచుకోవడం, వీలైతే అతనికి సాయం చేయడం, ఆ సమస్య నుండి బయటపడేలా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కేవలం తన కష్టాలే తీర్చమనడమే కాకుండా అతని కష్టాలను కూడా తన కష్టాలుగా అనుకొని అందులో నుంచి అతన్ని బయటపడేలా చేస్తుంది. తన పాజిటివ్ మాటలతో అతన్ని పాత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. 5వది నచ్చిన పురుషుడు కోసం మెప్పు. తనను ఇష్టపడే వ్యక్తి కోసం, తనను ఇష్టపడే వ్యక్తి కోసం అతనికి నచ్చిన పనులే చేయడం. ఒక్కోసారి తనకు అయిష్టంగా ఉన్న ఇష్టాలను వదులుకోవడం చేస్తూ ఉంటారు. ఎవరైనా స్త్రీలు ఒక మగాడిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే అతని కోసం తన ఇష్టాలనే కాదు, తన సర్వస్వాన్ని అతనికి అంకితం చేస్తుంది. ప్రేమ అంటే పై మెరుపులు కాదని ఈ పనుల వల్ల ఖచ్చితంగా నిరూపిస్తుంది. స్త్రీల కోసం ఎందరో పురుషులు ఎన్నెన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ స్త్రీలు కూడా తమకు నచ్చిన మగాడి కోసం తన సర్వస్వాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. ఇలాంటి స్త్రీల కోసం ఏ మగాడైనా ఎదురు చూస్తాడు.